కార్యకర్తలకు, నాయకులకు, జిల్లా అధ్యక్షులకు జగన్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. కానీ ఆఫర్ ఎంతమంది తీసుకుంటారు? ఎంతమంది పార్టీ కోసం ఆఫర్ తీసుకుని పనిచేస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఏంటి? పార్టీని మీరే నడిపించండి, నిర్ణయాలు మీరే తీసుకోండి. నియోజకవర్గాల్లో ఈ అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధించి బూత్ లెవెల్ కమిటీలు వేసే విషయంలో ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే నిర్ణయాలు మీరే తీసుకోండి అనేది. వాస్తవానికి బూత్ లెవెల్ కమిటీలు ఎమ్మెల్యేలు వేయాలి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేయాలి. అలాగే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు జిల్లా అధ్యక్షులను పెట్టారు కాబట్టి వాళ్ళదే ఫైనల్ డెసిషన్. ఇప్పుడు వాళ్ళందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా వాళ్ళందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే పార్టీని నడిపించండి, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఆఫర్ ఎందుకు ఇచ్చారు అనేది. ఇప్పటి వరకు జగన్ అంటే వైసీపీ, వైసీపీ అంటే జగన్, 1 నుంచి 175 వరకు ఇంకా వేరే వ్యక్తి ఎవరూ లేరు. జగన్ 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 నామస్మరణ అనుకుంటాను. ఒకసారి స్వయంగా జగనే వచ్చి ఇప్పుడు మీరే పార్టీ నడపండి అని ఛాన్స్ ఇవ్వడం ఏంటి, దాని వెనక ఉద్దేశం అనేది ఇక్కడ కీలకమైన అంశం. 2 కోణాలు. ఒకటి ఏంటంటే భవిష్యత్తులో జగన్ ఏమైనా జైలుకి వెళ్తే పార్టీ ఎక్కడా ఆగకుండా జిల్లా అధ్యక్షులతో నడిపించాలి అని ఒకటి. రెండొక అంశం, ఇప్పటి వరకు మేము స్వేచ్ఛ ఇవ్వలేదు, స్వేచ్ఛ ఇస్తే మేము పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అంటున్న వాళ్ళకి ఇదొక సవాలా, ఇదొక ఆఫరా అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఏది ఏమైనా జగన్ అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేశారు. పార్టీని స్వేచ్ఛగా పనిచేసుకోండి, ముందుకు నడిపించండి, కీలక నిర్ణయాలు తీసుకోండి అనేది. ఒక విధంగా వైసీపీ నేతలు ఎన్నడూ ఊహించిన ఆఫర్ ఇది. ఇప్పుడు వారంతా తమకు నచ్చిన విధంగా వ్యవహరించవచ్చు. అలాగే పార్టీ విషయాలు కానీ, ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు కానీ మీడియా ముందుకు వెళ్ళి చేయొచ్చు. ఇలా వాళ్ళు అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. బాగా పనిచేస్తారనిపిస్తే వారిని పార్టీలో కీలక పదవులు తీసుకునే అవకాశం, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో కూడా వారు సరిగ్గా పనిచేయకపోతే కనుక వారిని వారి విషయంలోనూ అధినాయకత్వానికి ఒక మాట చెప్పి తప్పించేయచ్చు. కొత్త వారిని తాము సూచించిన వాళ్ళని నియమించుకోవచ్చు. ఇలా గనక చేస్తే వైసీపీలో అనేక రకాలుగా ఇప్పుడు లీడర్స్కు పనిచేసే ఛాన్స్ వస్తుంది. దేశంలో చూస్తే ఫ్రీగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అక్కడ ఛాన్స్ ఉంది, మిగిలిన పార్టీలు అయితే అలా లేవు అనేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఓనర్షిప్ మీదే అంటూ చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఒక విధంగా చూస్తే జిల్లాల అధ్యక్షులు సామంతరాజుల మాదిరిగా ఇప్పుడు వ్యవహరించవచ్చు అన్నమాట. వారికి వారే ఆయా జిల్లాల్లో కీలకం. అయితే జగన్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎంతమంది దానిని సద్వినియోగం చేసుకుంటారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది, దూకుడు ఎంత చేసినా సరే ఉపయోగం అయితే తమకు పెద్దగా లేదని భావించే వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు. అయితే జగన్ అన్నీ గమనిస్తారు కాబట్టి, కష్టపడే వాళ్ళని గుర్తిస్తారు కాబట్టి ఈ ఆఫర్ ఎంతమంది సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.